ఆధిపత్య పోరు ఎందువల్ల అసలు పుట్టింది అసలు? ఆధిపత్య పోరు అంటే ఈవెన్ మా బ్రాండ్ ఏమనుకుంటున్నాను, ఈ కడియాల బ్రాండ్ ఉండకూడదు, ఉండకుండా ఉంటే మనం చేసుకోవచ్చు. పోనీ అలా వచ్చి చెప్పినా పర్లేదు కదండి మాకు. ఇంకా మీ బ్రాండ్ మేము తట్టుకోలేకపోతున్నాం, ఎవడో మా దగ్గర రావట్లేదు, మేమే వెళ్ళి మేము అన్ని సెటిల్మెంట్లు చేసుకుంటాం, వసూళ్ళు చేసుకుంటామని చెప్పేస్తే బాగుంటుంది. అదే సంఘ సభ్యులకి అందరికీ చెప్పేస్తాం. దొండపాటి శంకర్రావు గారు ప్రోద్బలంతోనే మిమ్మల్ని ఆనాడు అధ్యక్షుడిగా అంగీకరించడం జరిగింది అనేది చర్చ జరిగింది ఆ రోజు. శంకర్రావు గారు ఎటువైపు ఉన్నారు అంటే ఏం చెప్తారు? శంకర్రావు గారు ఈ మధ్యకాలంలో ఆయన హెల్త్ బాగాలేదండి, పెద్ద ఆయన. ఆ రోజుల్లో నాతో ఉండటం వాస్తవం అండి. దొండపాటి శంకర్రావు గారు నాతో ఉండటం వాస్తవం అండి. మంచి వ్యక్తిరా, సీనుగాడు మంచి కుర్రాడు, బాగున్నాడు రా, వీడైతే నిలబడతాడు, న్యాయం చేస్తాడు, ఈయన చేద్దామని కూడా ఆయన కూడా నన్ను సహకరించడం వాస్తవం అండి. ఎంకరేజ్ చేశారు. వాస్తవం. కొంతమంది జీర్ణించుకున్నారు, కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. తర్వాత ఇదే పురస్కరించుకొని నాకు ఎలక్షన్ కూడా తీసుకొచ్చారండి. నన్ను సంవత్సరంలోనే నన్ను ఉంచకూడదని తీసుకున్నారు. ఓకే, నా వర్క్, నా వ్యవహారం, నా వ్యవహార శైలి, వీడు దేంట్లో తగ్గడు, అన్నిట్లో నిలబడి ఉంటాడు, చేస్తాడు అనుకున్నారు. ఇమ్మీడియట్గా క్లాసులు తెచ్చేశారు. ఇమ్మీడియట్గా నాకు ఎలక్షన్ డిక్లేర్ చేయించారు. ఆయనకి మీకు గ్యాప్ తెచ్చారా? అందరికీ గ్యాప్ తెచ్చారండి. ఓకే, అందరికీ గ్యాప్ తెచ్చారు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారు సార్. ఈ గ్యాప్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఇదే వ్యక్తులండి. ఇప్పుడు ఎవరైతే మా మీదకి ఫైటింగ్కి దిగుతున్నారో వీళ్ళందరూ కూడా కుట్ర జరిగింది సార్. కాన్స్పిరసీ అండి ఇది. ఈ కాన్స్పిరసీలో పైకి కనబడేది వీళ్ళు, ఇంకా దీని వెనకాల ఎవరు, తెర వెనకాల ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేము గ్రహిస్తామండి. న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడానికి నేను, మా అన్నయ్య గారు కానీ, నా వర్తకులు, నాకు సహకరించే పెద్దలు, మాకున్న గౌరవం ఏంటంటే స్వర్ణవర్తక సంఘంతో పాటు మా బ్రదర్ ఉన్నప్పటికీ స్వర్ణకారులు, వెండి పట్టి, వెండి ఫ్యాక్టరీలో కానీ వీళ్ళందరూ మాతోనే ప్రయాణం చేస్తారు సార్. స్టిల్ ఈరోజు కూడా మా అన్నయ్య గారు వాళ్ళకి ఏదొచ్చినా సరే ఆయన కార్యక్రమాలు ఆయన చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ, మాకేదొచ్చినా వాళ్ళు అండగా నిలబడుతూ మేము ముందుకు వెళ్తున్నామండి. కానీ ఎంత మాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే, ఎంత కాన్స్పిరసీ చేసి ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మాకు అదే ప్రశ్న అండి, వర్తకులు కూడా అదే ప్రశ్న. ఇప్పుడు మనం ఏమనుకున్నారంటే భోజనాలు సోలత సంఘం భోజనాలు చేస్తూ అనుకుంటున్నారటండి, ఎందుకు కడియాల సీను మీటింగ్ అని చెప్పేస్తే బాగుంది కదా, వర్తక సంఘం అని పేరు పెట్టుకోవడం, వార్షికోత్సవం అని పేరు పెట్టుకోవడం, ఆళ్ళు జపం చేశారని వర్తకులు మనోభావాలండి. ఈవేళ మీరు భయపెడుతున్నారు కాబట్టి బయటికి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళందరూ అదే బాధ అండి. అందరికీ అదే బాధ ఉందండి లోన. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఇంత పగ దేన్ని పెంచుకున్నారు. మేము ఏ రోజు వాళ్ళ మీద ఎప్పుడు ఏ రోజు తప్పుడుగా చేయలేదండి. కేవలం 10 మందే మీకు వ్యతిరేకం? 100% సార్. ఆ 10 మంది దీని అంతటికీ కారణం మీ ఆరోపణ? నా ఆరోపణ సార్. వర్తకులంతా నాయపై నిలబడతారండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, మనం వ్యాపారస్తుడిని భయపడితే వాడు న్యూట్రల్గానే ఉండిపోతాడు, వాడి స్వేచ్ఛ ఉండదండి. 2015లో ఇలాగే చేసి నన్ను నెగ్గించారండి. నేను నెగ్గా, ఇదే రౌడీ, ఇదే గోండాలు, మరి తలలు తీసేస్తున్నాం కదా సార్, తలలు తీసేస్తున్నాం కాబట్టి మరి నన్ను నెగ్గించుకున్నారండి. అంతే కదా సార్, నన్ను ఎందుకు నెగ్గిస్తారు సార్? ఈయన చేయగలడనే కదా. తల తీసేస్తారని నెగ్గించారంటారా? నేనైతే సార్ వర్తకుడు దేవుడితో సమానం అండి. ప్రజెంట్ పరిస్థితుల్లో వర్తకుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అండి. ఈ గొడవలు ఎవరికి శ్రేయస్కరం కదా. నా కోరిక డౌన్ అయిపోయింది సార్. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి సార్, కీర్తిలాల్ డైమండ్స్ లాంటి వాళ్ళు రాజమండ్రిలో స్టే చేసేసారండి. సో మనం వాళ్ళని కొట్టలేదు సార్. మనుగడ కష్టం సార్. ఈవేళ ఇది మా తండ్రి గారు ఉన్నప్పుడు కొన్న ఈ బిల్డింగ్ని వ్యాపారంగా కూర్చుంటున్నాం తప్పండి, అలవాటు అయిపోయి మాకు ఇంక వేరే తెలియదు సార్. మాకు వ్యాపారం తెలియదు, మేము రాజకీయాలు చెయ్యం,
ఎవరికైనా కూర్చుంటాం, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మల్టీనేషనల్ కంపెనీస్ ఈ వ్యాపారంలో దిగాక చిన్న చిన్న వాళ్ళు ఇంకెక్కడ కనపడతారు? కనబడదు సార్. ఎందుకు చెప్పమంటారా, ఒక గ్రామం నుంచి చూపించండి అని కస్టమర్ ఇల్లు అడిగితే వాళ్ళ దగ్గర అరగ్రామం నుంచి చూపిస్తారు సార్. మేము పుస్తకాలు పెట్టుకొని ఈ మోడల్ చేస్తామండి, ఈ మోడల్ చేస్తామండి అని చెప్పుకొని బతిమాలుకొని కూర్చోబెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటామండి. దీనికి తోడు గవర్నమెంట్లు కూడా వాళ్ళకే సహకరిస్తున్నాయి. మొత్తం అంతా వాళ్ళకే సహకారం అండి. పెద్ద పెద్ద కంపెనీలు సార్. ఈవేళ మనం ఏమీ చేయలేని దుస్థితిలోకి వెళ్ళిపోయామండి. సోదరత్వ సంఘం వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి కీలక సమయంలో ఐక్యత అన్నది చాలా అవసరం అండి. నేను చేసిన తప్పే, ఆ 10 మంది ఏ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళు చేసింది తప్పే. నేను అంగీకరిస్తాను. ఈ గొడవలు రోడ్డుకి వెళ్ళకూడదని నేను న్యాయ పోరాటం చేస్తున్నానండి. కొట్టుల దగ్గరికి వెళ్ళి, ఏ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఏ 10 మంది ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. నేను ఇక్కడ సభ వేసుకొని నన్ను అక్కడ రానివ్వచ్చండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు నేను ఇక్కడ రోడ్డు మీద వేసుకొని స్టేజ్ వేసుకొని నేను కూర్చొని నా బాడీని వేసుకొని నా అందమంది మైకుల్లో నేను మా ఓదర కొట్టగలను. నాకు వచ్చేవాళ్ళు ఎవరు సపోర్ట్లో ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వక్తలు. కానీ పనికిరావండి. వ్యాపారస్తుడికి న్యాయం జరిగేది కాదండి అది. మనం ఏదైనా చేయగలిగితే న్యాయం చేయాలి. లేనప్పుడు నా వల్ల అవ్వదు, మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోండి అని చెప్పాలి. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అని చెప్పాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రోజులు కూడా ఉన్నాయండి. మేము అందరికీ దీని పరిష్కారం న్యాయస్థానమేనా, ఇంకా వేరే మార్గం ఉందంటారు? ఈ రోజు వరకు కనబడింది నాకు న్యాయస్థానమే పరిష్కారం కింద కనబడుతుంది. న్యాయస్థానంలో అంటే న్యాయం జరుగుతుంది కానీ చాలా ఆలస్యం అవుతుంది అన్నది. ఆలస్యం అయినా అండి నిజం నిప్పులాంటిదండి. పాతేద్దాం అంటే అవదండి. నిజం నిప్పండి, పట్టుకున్నా కాలుతుంది, అది బయటకు వచ్చినా కాలుతుంది. అలాగే ఈవేళ ఎవరైతే ఈ కాన్స్పిరసీస్ చేసి కుట్రలు పడి ఓ రౌడీ ముద్ర ఏదో వేసేసి మనం గెయిన్ అవుదామన్న ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీవ్ర పరిణామాలు న్యాయస్థానంగా ఎదురవుతాయండి. చెలగటం ఆడుతున్నారు సార్. న్యాయస్థానంతో చెలగటం ఆడద్దండి. మీరు నన్ను రౌడీ అన్నంతలోనే అవదండి. అక్కడ న్యాయస్థానం నిరూపిస్తుంది ఇది మంచి చెడా, ఇది క్యారెక్టర్ ఏంటి. నా 60 సంవత్సరాల జీవితంలో మేము ఎంతమందిని పొడి చేసాం, ఎంతమంది తలలు తీస్తాం, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వస్తాయి సార్. ఎందుకంటే బంగారు వ్యాపారం చేసుకున్నట్టు తలలు తీసేస్తాడంటే ఫస్ట్ ఇదేనండి. క్యారెక్టర్ కూడా ఉండాలి కదా సార్. మా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారంటే మా దగ్గర క్యారెక్టర్ ఉండబట్టే మా దగ్గర కూర్చుంటున్నారు. ఈవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చండి, కానీ వ్యక్తిగతంగా పోకూడదు. సమస్యలు పరిష్కారం అవుతాయి, కానీ ఈ మాట జీవితాంతం ఉంటుంది. మాట వెనక్కి తీసుకోలేడు సార్. ఏంటి నేను చంపేస్తానంటాం ఏంటి, నేను దోసేయడం ఏంటి, కేసులు పెట్టేయడం ఏంటి, వంద జరుగుతూ ఉంటుంది సార్. బండి గుద్దుకొని తీసుకుంటున్నారు. కానీ మనల్ని డైరెక్ట్గా ఏదో క్రైమ్ ఉన్నట్టు మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఎఫ్ఐఆర్లు వేయిస్తారు. ఏం చేయాలి మేము? దీని పరిణామాలు ఎలా ఉండబోతాయంటే న్యాయస్థానం తెలుస్తుంది సార్. న్యాయాన్ని కోరుతున్నాను సార్. నేను న్యాయంతో వెళ్తాను. నా లీగల్ అడ్వైజరు, నా అడ్వకేట్ కూడా మెడ శ్రీనివాస్ గారు అండి. సో అన్నీ ఆయన చూస్తున్నాడు. మీకు ఏదైనా కొంచెం ఏమైనా అనుమానాలు, శ్రీనివాస్ ఏదైనా తప్పు చెప్పాడు ఏమైనా ఉంటే మీరు వెళ్ళి నా లీగల్ అడ్వైజర్ కూడా మీరు అడగచ్చు. సో ఫైనల్గా ఈ కార్యక్రమం ద్వారా మీరు వర్తకులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఐక్యతగా ఉందామంటున్నాను, గొడవలు వద్దంటున్నాను, మనలో కుట్రలు చేసుకోవద్దంటున్నాను. మీరు అందరూ సహకారం చేయండి. నా రిజిస్టర్డ్ బాడీ ద్వారా మీకు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్తానండి. రిజిస్టర్ బాడీ అన్నది ఖచ్చితంగా ఉండాలి, లీగాలిటీ ఉండాలంటారు. నేను డెఫినెట్ అండి. అది ఈవేళ ప్రతి చిన్న లీగాలిటీ లేకుండా రన్ చేయకూడదు సార్. మనం రేపు పొద్దున్న చట్టబద్ధత వచ్చేటప్పటికి చట్టవిరుద్ధంగానే నడుస్తుందండి. ఇప్పుడు ఇది చట్టవిరుద్ధం. ఏ రోజుకైనా సరే చాలా తప్పు జరుగుతుందండి. దానివల్ల ఎవరిది యాక్షన్ తీసుకున్నా మనం దానికి సమాధానం చెప్పలేమండి. ఎప్పుడైతే చట్టబద్ధత ఉందో ప్రతి ఒక్కరు మన మాట విని తీరుతారు సార్. ఆఫీసర్ అయినా చిన్న పెద్ద ఎవరైనా సరే. నేను ఈ సంఘానికి అయితే తల ఉంచుతాను సార్. సంఘంకి తల ఉంచుతాను, వ్యక్తులకు ఉంచడం. ఏ వ్యక్తి అయినా సరే అది ఎంత పెద్దోడైనా సరే నేను తల ఉంచనండి. ఈ మాట చెప్తున్నారు, తల ఉంచరు అంటున్నారు. తల తీసేస్తారని అలా తల తీసేస్తారన్నవాడు అసలు వ్యాపారంలో ఉండడండి. వ్యవహారం వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద కూర్చోడం, ఎక్కడో బార్లో మందు తాగుతాను, అలాంటి చోట ఉంటారు.
ఈ వేళ వరకు ఏ వ్యసనాలు లేకుండా గౌరవంగా బతుకుతున్నాం, అదే గౌరవం నడుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కడియాల శ్రీనివాస్ గారు. చాలా సుదీర్ఘంగా లోతుగా ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతున్న ఈ సువర్ణవర్తక సంఘంలో జరుగుతున్న అనేక పరిణామాలు చెప్పారు. బంగారం బొగ్గుమని రేటు పెరుగుతుందేమో లేదో కానీ రాజమండ్రి సువర్ణవర్తక సంఘంలో వ్యవహారాలన్నీ కూడా బొగ్గుమన్నాయి. అసలే వ్యాపారాలు లేక మల్టీనేషనల్ కంపెనీలు ఈ మార్కెట్లోకి రావడం వల్ల వర్తకులు, కార్మికులు, ఖాతాదారులు కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సెకండ్ బొంబాయిగా రాజమండ్రి ఒకప్పుడు బంగారం మార్కెట్లో కీర్తించబడింది. అలాంటి మార్కెట్ అతలాకుతలమైపోతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఈ పరిణామాలు మంచివి కాదు. దీనికి గతంలో చూసుకుంటే కనుక ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా వర్తక ప్రముఖులు అందరూ కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకునేవారు. చాలా రకాల వివాదాలు వచ్చాయి, జట్ల లేబర్ సమస్యలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా చేసుకునేవారు. అయితే రాజకీయ జోక్యం లేకుండా గతంలో పెద్దలు ఎలాంటి మార్గాన్ని అనుసరించారో మీరందరూ కూడా అలాగే కూర్చుని దీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చి సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కడియాల శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్. మీ ద్వారా నేను కోరుకునేది ఒకటి, నా వర్తకులకి న్యాయం జరుగుతుందంటే నేను ఎంతకు తగ్గడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. నా వాయిస్ని మీ ద్వారా 10 మందికి తెలిసేలా చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ.